జ్వలం నిర్మైరోచనే కర్మఫలే ప్రతిష్టా काले आदौ निर्विघ्नेन परि सम अवाप्यार्थं महागणपति सहित पुण्यावाचन मंडपाराधन जलादिवास क्षीरादिवास धान्यादिवास पुष्पादिवास शय्यादिवास प्रतिष्ठापन पूजांच करिष्ये आदौ निर्णय समार्थम महागणपति पूजा करिष्ये बदलू गणपति ध्यानिंచుకోండి మనసులో ఓం గణపతి వినాయక నరసింహ ఓం గణానాన్ గణపతి గంభవామా స్నానం రూపయామి అక్షత తీసుకోండి స్నానాంతరం శుద్ధాచరణం రూపయామి అభివస్త్ర స్వసనాన్య ప్రశావిదేన సుదగా పూయమాన అభినందన వర్తమానోరన్యభ్యస్వ తదన దేవతమ महागणाधिपते नमः वस्त्रं समर्पयामि वस्त्राक्षां समर्पयामि यज्ञो अक्षत दिष्कोडि यज्ञो भवेदं परमं पवित्रं प्रजापतेर सहजं प्रस्ताद आयुष्यमग्रिमृतमण्ड सप्तम यज्ञो भवेदं बलमस्य श्री महागणाधिपते नमः यज्ञो भवेदार्थं अक्षतां समर्पयामि अम्मा पूल दिष्कोडि स्वामी वारि దగ్గర పూल दिष्कोडि गंध ద్వారాంతరాన శాంతపుష్టాంగరే శ్రీ ఈశ్వరేవం సర్వభూతానాం తామేవ श्री महागणाधिपते नमः दिव्यश्री चंद्रम समर्पयामि आयने परायणे दुर्वारोहं पुष्पणे पदार्थ पुंडरीकानि समुद्रस्य गृहाणि ఒక్కొక్క పూలు వేసుకుని స్వామి వారికి గణపతి ధ్యానించుకోండి ద్వాదశి రోజున ప్రతిష్టాపన జరుగుతున్న రామదేవత శ్రీ 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 ముత్యాలమ్మ దేవత ప్రతిష్టాపన కార్యక్రమము 3 రోజులు నిన్న ఈ రోజు కూడా ప్రతిష్టాపన కార్యక్రమాలు అమ్మవారి కార్యక్రమాలు నియమనిష్టతోటి ఈ యొక్క భక్తులు చేస్తున్నారు. ఈ ప్రతిష్ట ఈరోజు 12:50 అభిజిత్ లగ్నంగా ఈ ప్రతిష్టా కార్యక్రమం అభిజిత్ లగ్నం అవుతుంది. ఇంకా ఈ గ్రామంలో అందరూ కూడా ఈ అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క జలాదివాసము క్షీరాదివాసము ధాన్యాదివాసము పుష్పాదివాసము శయ్యాదివాసంలో పాల్గొన్నారు. నిన్న అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం చేశారు. ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి ఒక మంగళహారతి కొబ్బరికాయతోటి విన్నారు. ఈరోజు మధ్యాహ్నము అమ్మవారి అభిజిత్ లగ్నంన అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. యొక్క అమ్మవారి ప్రతిష్టాపనలో అందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేట్టుగా యొక్క ప్రతిష్టా కార్యక్రమము బ్రాహ్మణులతో చేస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. జయ బోలో గ్రామ దేవత ముత్యాలమ్మ దేవత తల్లికి జగదాంబిక మాతాకి గ్రామంలో ముత్యాలమ్మ గుడి ప్రతిష్టకు చేసిన రాజయ్య గారికి మరియు గ్రామ పెద్దలకు ఇంకా నాయకులకు నిన్న ముత్యాలమ్మ గుడి ఊరేగించడం జరిగింది. ఈరోజు విఘ్నపక్షత, రేపు అమ్మవారికి బలియడం జరుగుతుంది. నాకు సహకరించిన అయ్యగారులకు గ్రామ పెద్దలకు నాయకులకు అందరికీ ముత్యాలమ్మ తరఫున వారికి వందనాలు తెలుపుతున్నాం.